ఒకసారి వడదెబ్బ తగిలిందంటే కనీసం ఒక వారం రోజులు మనం అస్వస్థకు గురి అయ్యి హాస్పిటల్ అడ్మిట్ కావడం, కనీసం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన ఇది ఉంటుంది. సో హోమియోపతిలో ఒక గిఫ్ట్ ఏంటంటే ఈవెన్ కరోనా అప్పుడు కూడా నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా బైక్ యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు 178 రోజులు 18,600 కిలోమీటర్లు బైక్ మీద తిరిగి నేను 6 లక్షల మందికి ఉచితంగా మందులు పంపించాను. సో నేను మీ ఖమ్మం కూడా వచ్చాను. అది అది మన ఎన్టీఆర్ సెంటర్ ఉంటుంది, అక్కడ నుంచి అటు దారి వెళ్ళుకుంటూ వెళ్ళాను. సో అది పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ మీకు దీంట్లో ఏం సీక్రెట్ ఏం లేదు. గ్లోనైన్ అనే ఒక మెడిసిన్ ప్రివెంటివ్గా పనిచేస్తుంది. సో అవి మీకు నేను ఎక్కడికి పోయినా కానీ ప్రెస్ మిత్రులను ఎందుకంటే ప్రెస్ మిత్రులు ఎక్కడ ఏ స్థాయిలో ఉంటారు ఏంటి నాకు అంత తెలుసు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా నేను భావించి నేను ఇక్కడికి వాళ్ళు రావడం జరిగింది. ఈ మెడిసిన్ వేసుకోండి, ఖచ్చితంగా మీకు ఈ సీజన్ మొత్తం కూడా మీకు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది అది. సో ఆ మెడిసిన్ తీసుకొని వచ్చాను నేను. యాడ్ చేస్తాను, సో లిక్విడ్ యాడ్ చేస్తాం. సో అది అప్పుడు దట్ విల్ బికమ్ ఏ మెడిసిన్ అనమాట. ఇది ఇట్స్ అథారిటీ మెడిసిన్, జర్మన్ హోమియో మెడిసిన్. ఐఎమ్ ద స్టేట్ అథారిటీ పర్సన్. మీకు దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు. కాబట్టి మీరందరూ కూడా మెడిసిన్ తీసుకోండి. ఎవరికి ఇంటి దగ్గరికి ఎవరికి కూడా ప్యాకింగ్ చేసే అవకాశం లేదు దయచేసి. ఎందుకంటే మెడిసిన్ ప్యాకింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన, వేరే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకని ఎంతమంది వచ్చినా కానీ నేను అది చేసుకొని వచ్చాను. సో తర్వాత మీకు ఎవరికైనా ప్రిస్క్రిప్షన్ కొంతమంది రాలేదు అనంటే ఖచ్చితంగా నేను ఒక 100 మందికి ఎంతమందికో నేను సపరేట్గా పంపిస్తాను నేను. సో ఆ సౌకర్యం చేయగలను. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం అందరికీ మెడిసిన్ వేస్తాను. అంటే నోట్లో వేసుకోవడమే, ఒక 5 గోళీలు మినిమం పడితే సరిపోతుంది. సో ఈ మెడిసిన్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు వాటర్ గిట్ల ఏం తాగకుండా చూడండి అంతే. ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఏం పత్యాలు ఏం లేవు, హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. ఎండలు ఉధృతంగా ఉన్నాయి, కొంచెం చల్లబడింది వాతావరణం. కానీ పెద్దలందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పరికపాళ్ళ అశోక్ గారు మన జిల్లా వాసి కావటం మనకు మంచిది. వారు ప్రత్యేకంగా ఈ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు హోమియో పిల్స్ తీసుకొని వచ్చారు. వారికి కృతజ్ఞతలు. అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి అంతే కదా సార్, 3. ఈ మూడింటిలో దేన్ని వాడాలి అనేది ప్రజల్లో ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంత బాగా కాళ్ళు విరిగో లేదా బాగా యాక్సిడెంట్లు అయ్యో అట్లాంటి దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే అలోపతి ఇది కీలకంగా వ్యవహరించుద్ది. హోమియో వాళ్ళు కూడా సజెషన్ చేస్తారు, మీరు అటు వెళ్ళండి, మందు కట్టుకోండి, ఇది చేయాలి. కానీ మిగతా అన్నింటికి కూడా హోమియోపతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళలో నేను ఒకడిని. నేను కాదు, మా నాన్నగారు కూడా మొత్తం హోమియో మందులే వాడేవారు. ఇక్కడ డాక్టర్ హరిసత్యం గారని మొట్టమొదటి హోమియో డాక్టర్ ఖమ్మంలో ఉన్నారు. వారు మా నాన్నగారికి గురువు గారు. నేను కూడా ఆయన దగ్గర మందులు వాడాను. డాక్టర్ హరిసత్యం గారు బక్కగా ఉండేవాడు ఆయన. అక్కడ కస్బా బజార్లో మూల మీద పైన ఉండేది వారి ఇల్లు, మిషన్ హాస్పిటల్ దగ్గర. ఒక సందర్భంలో నాకేదో కాలుకి ఇదైనప్పుడు డాక్టర్ హరిసత్యం గారే చిన్న గోళీలు, అదే పిల్స్ అని అంటారు కదా, ఇచ్చేవాడు. ఇచ్చేటప్పుడు మీరు అన్నట్టు మెడిసిన్ కలిపి ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్యాకెట్స్ కట్టేవాళ్ళు, చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టేవాళ్ళు. ఒక 3, 4, 5 ఇచ్చేవాళ్ళు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోమని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఏదైతే ఇది ఉందో అది వాడుతుంది తప్ప నేను ఇంగ్లీష్ మందులు వాడను. ఆ విధంగా ఈ హోమియో పిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది మంచి మంచి డాక్టర్లు కూడా హోమియో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఏది అలోపతి డాక్టర్లు కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నాయి. అందుకని ఈ విధంగా ఈ డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చి దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఈ ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు పిలిచి ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు